టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్లో పక్కాగా పరుగులు చేయాల్సిందే. డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. అయితే కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినా కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్లో చోటు దక్కదు. ఇలాంటి లిస్టులో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడికల్ ఉన్నాడు. గత 4 ఏళ్లుగా టెస్టుల్లోనే కాదు వన్డేలోనూ పడికల్ అసాధారణ ఫామ్ను చూపిస్తున్నాడు. ఈ కర్ణాటక బ్యాటర్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్లో పడికల్ను ఎంపిక చేయకపోవడంతో ఇప్పుడు అతడి ఫస్ట్ క్లాస్ గణాంకాలు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 30 నుంచి జరగబోయే వన్డే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్కు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తిలక్ వర్మ, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన పడికల్ను మాత్రమే కనీసం పరిగణించలేదు. లిస్ట్ ఏలో దేవదత్ 33 మ్యాచుల్లో 2000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వీటిలో 9 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 80 యావరేజ్ ఉండడమే కాదు, స్ట్రైక్ రేట్ కూడా 90 పైనే ఉంది. 2019-20లో పడికల్ తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పుడు 11 మ్యాచుల్లో 67 యావరేజ్తో 609 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఇదే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచుల్లో 147 యావరేజ్తో 737 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. 2023-24 సీజన్లో కేవలం 5 మ్యాచుల్లో 155 యావరేజ్తో 465 పరుగులు, గత సీజన్లో 3 ఇన్నింగ్స్ల్లో 65 యావరేజ్తో 196 పరుగులు చేసి అసాధారణ నిలకడ చూపించాడు. ఇంత నిలకడతో ఆడుతున్న పడికల్కు ఇప్పటి వరకు టీమిండియాలో పిలుపు రాకపోవడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.